హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 25వ ఎపిసోడ్. నవ్వుతున్న మేఘ అజయ్ అలానే చూస్తుండడం చూసి నవ్వటం ఆపి, మీరు అలా చూడకండి జయ్ గారు అని తలదించుకునింది మేఘ. సరే చూడను, కానీ ఈ గారెలు బూరెలు తీసేసి జై అని పిలువు చాలు అని మేఘ చేయి పట్టుకున్నాడు అజయ్. అది చూసిన మేఘ ట్రై చేస్తాను అని తన చేయి తీసుకొని ఒకసారి ఇల్లు చూడవచ్చా అనింది. అందుకు పర్మిషన్ అక్కర్లేదు మేఘ అని మేఘ చేయి పట్టుకొని మొత్తం చూపించి తన రూమ్కి తీసుకొచ్చాడు. ఆ రూమ్ని చూస్తూ ఇది మీ రూమా అని అడిగింది మేఘ. అజయ్ నుంచి ఎటువంటి ఆన్సర్ రాకపోవడంతో వెనక్కి తిరిగింది. అక్కడ అజయ్ గోడకు ఆనుకొని ఉండడం చూసి ఏంటి సైలెంట్గా ఉన్నారు అనింది మేఘ. ఏం లేదు అని మేఘాని వెనుక నుంచి హక్ చేసుకొని, నీకు ఇష్టమైతే ఇది మన రూమ్ అవుతుందమ్ము అన్నాడు అజయ్. అజయ్ హక్ చేసుకోగానే తనకేదోలా ఉన్నా కష్టంగా మాట్లాడుతూ, ఒకవేళ నాకు ఇష్టం లేకపోతే అనింది. వెంటనే మేఘాని వదిలి, నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు మేఘ, సారీ అని దూరం జరిగాడు అజయ్. అజయ్ ప్రవర్తనకి షాక్ అయిన మేఘ తేరుకొని, అయితే నన్ను వదిలేస్తావా అనింది. నువ్వు హ్యాపీగా ఉంటానంటే ఖచ్చితంగా అన్నాడు అజయ్. దాంతో మేఘాకి కోపం వచ్చి బయటకు వెళుతుంటే తన చేయి పట్టుకొని, ఇదెప్పటికీ మన రూమే అమ్ము అన్నాడు అజయ్. దాంతో మేఘ అజయ్ని కోపంగా చూసి, నువ్వు అస్సలు అర్థం కావు నాకు అని మూతి తిప్పుకుంటే, ఎందుకే అంత కోపం నీకు అని మేఘాని దగ్గరకు లాక్కొని హక్ చేసుకున్నాడు. కోపం ఏం లేదు జై, లేట్ అవుతుంది, గౌతమ్కి కాల్ చేయి, ఇంటికి వెళ్ళాలిగా అనింది అజయ్ తలలో చేయి పెట్టి నిమురుతూ. మేఘ జై అని పిలవడం విన్న అజయ్ నవ్వుతూ, వాళ్ళు వస్తారు, ఆల్రెడీ కాల్ చేశాను అన్నాడు. దాంతో పద కిందకి వెళదాం అని మేఘ వెళుతుంటే, ఓయ్ కాసేపు ఇక్కడ ఉండొచ్చుగా అన్నాడు అజయ్. ఇక్కడే ఉంటాం, కానీ హాల్లో అన్నయ్య వాళ్ళు వస్తారుగా అని కిందకి వెళ్ళింది మేఘ. మీ అన్నయ్య వాళ్ళు రావడానికి ఇంకా గంట పైనే పడుతుందమ్ము అంటూ మొహం మార్చుకొని వెళ్ళి సోఫాలో మేఘ పక్కన కూర్చున్నాడు. మీకేమైంది, మొహం అలా పెట్టుకున్నారు అని అడిగింది మేఘ. నువ్వు ఇలా మాట్లాడుకో అమ్ము, మీరు అండి అంటూ నాకు నచ్చట్లేదు అన్నాడు అజయ్. ఓహో, ఇంకెలా మాట్లాడితే నచ్చుతుందో తమరికి అనింది అజయ్ని చూస్తూ. దాంతో అజయ్ కూర్చొని మేఘాని హక్ చేసుకున్నాడు. అజయ్ సైలెంట్గా ఉండడంతో, ఏమైంది జై అనింది మేఘ అజయ్ చుట్టూ చేతులు వేసి. మనం పెళ్లి చేసుకుందాం అమ్ము అన్నాడు అజయ్. దాంతో అజయ్ను వదిలి షాక్గా విచిత్రంగా చూస్తూ, నెల రోజులు కూడా కాలేదు మనం కలిసి, అప్పుడే పెళ్ళా అనింది మేఘ. అంటే ఏంటి, నెల రోజులైతే పెళ్లి చేసుకుంటావా అని సీరియస్గా అడిగాడు అజయ్. అయ్యో నేను అలా చెప్పలేదు, నేను ఇంకా చదువుకుంటున్నాం, అంత ఏజ్ కూడా లేదు కదా అనింది మేఘ. హలో, నాది ఇయర్ లాస్ట్ అని నేను 2 సంవత్సరాలుగా కంపెనీకి వెళుతూ చదువుతున్నా. నెక్స్ట్ కంపెనీని నేనే చూసుకోవాలి, ఇంత ఏజ్ పెట్టుకొని ఇంకా ఏజ్ అంటావేంటే మెంటల్ అని మేఘ నెత్తిన ఒకటి వేశాడు అజయ్. నీకు ఏజ్ ఉంటే మరి నేను ఇంకా చిన్నపిల్లనేగా అనింది మేఘ. దాంతో మేఘాని అజయ్ పైనుంచి కింద దాకా షార్ప్గా చూస్తుంటే ఆ చూపులకి తడబడుతూ తన డ్రెస్ సర్దుకొని, ఎందుకు మీరు అలా చూస్తున్నారు అని అడిగింది మేఘ. నువ్వు ఏ యాంగిల్లో చిన్నపిల్లలాగా కనిపించడం లేదే అన్నాడు అజయ్ అల్లరిగా చూస్తూ. అజయ్ ఎందుకు అలా అంటున్నాడో అర్థమైన మేఘ కోపంగా చూస్తూ, నిన్ను అని అజయ్ జుట్టు పట్టుకొని గట్టిగా లాగింది. దాంతో అజయ్ నవ్వుతూ, ఈ రాక్షసి నొప్పిగా ఉంది అంటూ మేఘ చేయి పట్టుకొని లాగి ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. మేఘ వెంటనే పైకి లేస్తుంటే, ఏయ్ నోరు మూసుకొని కూర్చో అని సీరియస్గా చెప్పడంతో అలాగే ఉనింది మేఘ. నేను నీకు ముందే చెప్పాను, నేను ప్రేమ అనే పేరు పెట్టుకొని తిరిగే టైప్ కాదు, నీకు టైం కావాలంటే తీసుకో, అంతేకాని నెల సంవత్సరం అని తక్కువ చేసి మాట్లాడుకు, నా వరకు నువ్వెప్పుడో నా భార్యవి అయిపోయావు అంటూ మేఘ భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు అజయ్. అజయ్ చెప్పిన మాటలలో తన ప్రేమ చూసిన మేఘ కళ్ళల్లో నీళ్లతో వెనక్కు వాలి కళ్ళు మూసింది. ఏమైంది మా అన్నాడు మేఘ మొహం 2 చేతులతో పట్టుకొని.
ఏం లేదు అని కళ్ళు తెరవకుండానే ఆన్సర్ చేసిన మేఘ నుదిటిన బుగ్గలపై ముద్దు పెట్టాడు అజయ్. ఈ వారం రోజులు ఎంత ఏడిపించావే రాక్షసి, ఎంత మిస్ అయ్యాను తెలుసా అంటూ మెడపై ముద్దు పెట్టాడు అజయ్. దాంతో మేఘ కళ్ళు తెరిచి అజయ్ని చూసింది. అజయ్ చిన్న స్మైల్ ఇచ్చి మేఘ కళ్ళల్లోకి చూస్తూ ఆమె మెడపై చేయి వేసి నిమురుతూ మేఘ పెదవులను అందుకున్నాడు. అజయ్ ముద్దు పెట్టిన క్షణం కళ్ళు మూసిన మేఘ ఆ ముద్దుకు మెల్ట్ అవుతూ తిరిగి ముద్దు పెట్టింది. పావుగంట తర్వాత మేఘ కదలకుండా ఉండడం గమనించి మేఘాని చూశాడు అజయ్. ప్రశాంతంగా నిద్రపోతున్న మేఘ మోముని చూసి నవ్వుతూ, ముద్దు పెడుతూ ఎలా నిద్రపోయిందో చూడు, మెంటల్, జీవితాంతం ఎలా వేగాలో ఏంటో అని మేఘాని తన గుండెలపైకి తీసుకొని సోఫాలోకి వాలి కొంచెం సేపటికి నిద్రలోకి జారుకున్నాడు. గంట తర్వాత వచ్చిన గౌతమ్ వెనకే ఆనంద్ వాళ్ళని అలా చూసి సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళారు. ఏంటిరా ఈ షాక్, ఇంకా నమ్మలేకపోతున్నా, ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు వీళ్ళు అని ఆనంద్ ఆశ్చర్యంగా అడుగుతుంటే చిన్న నవ్వు మాత్రమే గౌతమ్ సమాధానం అయ్యింది. 10 నిమిషాల తర్వాత నిధితో లంచ్ తీసుకొని వచ్చిన కరణ్ వాళ్ళని అలా చూసి స్టాచ్యూ అయితే నిధికి షాక్గా ఉన్నా తేరుకొని ఫుడ్ కిచెన్లో పెట్టి కళ్ళు బయటకు వచ్చేలా చూస్తున్న కరణ్ని చూసి తల కొట్టుకొని బయటకి లాక్కెళ్ళింది. కరణ్ని చూసిన ఆనంద్ తల మీద ఒకటి పీకడంతో ఈ లోకంలోకి వచ్చి ముగ్గురిని చూసి సైలెంట్గా కూర్చున్నాడు. అందరూ రావడంతో గౌతమ్ ఇక అజయ్కు కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవడంతో మేఘ అజయ్ ఇద్దరు కళ్ళు తెరిచి తమ పొజిషన్స్ చూసుకొని అజయ్ మీద నుంచి ఒక్క క్షణంలో పైకి లేచి సోఫాలో కూర్చుంది మేఘ. మేఘ కంగారు చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అజయ్. అవతల గౌతమ్ మేము లోపలికి రావచ్చా బావగారు అని ఆట పట్టిస్తూ అడుగుతుంటే అజయ్ చిన్నగా నవ్వుతూ 2 minutes అని కట్ చేసి మేఘాని ఫ్రెష్ అవ్వమన్నాడు. సారీ నిద్రలో చూసుకోకుండా అని మేఘ కంగారుగా మాట్లాడుతుంటే ఎందుకంత కంగారు పడుతున్నావమ్ము అంటూ మేఘ చుట్టూ చేతులు వేసి నేను నీ జైనిరా, నా దగ్గర ఎందుకంత కంగారు అంటూ నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు. దాంతో మేఘ చిన్న స్మైల్ ఇచ్చి పైకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. హాల్లో గౌతమ్ వాళ్ళు కనిపిస్తుంటే చిన్న స్మైల్తో అందరితో జాయిన్ అవుతుంది. నిధి మేఘ పక్కన కూర్చుంటూ హౌ క్యూట్, నువ్వెంత బాగున్నావు వదినా అంటూ మేఘాకి ముద్దు పెడుతుంటే చిన్న నవ్వుతో మరి కాలేజ్లో ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటూ ఐబ్రో ఎగరేస్తుంది మేఘ. అన్నయ్య కాలేజ్లో సైలెంట్గా ఉండమన్నాడు ఆర్డర్ అనింది నవ్వుతూ నిధి. అజయ్ని ఒకసారి చూసి నిధితో మాటల్లో పడిపోతుంది మేఘ. అందరూ డిన్నర్ చేసి హాల్లో సెటిల్ అయ్యి రేపు సండే అవుటింగ్ వెళ్దామా అని అడిగింది నిధి. వద్దురా, నెక్స్ట్ వీక్ 2 days ప్లాన్ చేసుకొని వెళ్దాం, రేపు మూవీకి వెళ్దాం అని అన్నాడు అజయ్. దాంతో సరే అని గౌతమ్ మేఘ నిధి కరణ్ వాళ్ళు బయలుదేరారు. కళ్ళతోనే అజయ్కు బాయ్ చెప్పి గౌతమ్తో వెళ్ళింది మేఘ. రాత్రి అజయ్ ఆలోచనలతో కలత నిద్రపోయిన మేఘ మరుసటి రోజు 10 దాటి 11 అవుతున్నా లేవకపోవడంతో మహేంద్ర గారు మేఘ రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్న మేఘ తల నిమిరాడు. తండ్రి స్పర్శతో నిద్రలేసిన మేఘ నవ్వుతూ గుడ్ మార్నింగ్ డాడీ అనింది. గుడ్ మార్నింగ్ బంగారం అంటూ మేఘ నుదిటిన ముద్దు పెట్టి ఏమైందిరా, ఇంత లేట్గా లేసావు అన్నారు మహేంద్ర. ఎంత టైం అయ్యింది అంటూ ఫోన్ తీసుకున్న మేఘాకి అజయ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చూడడంతోనే ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. అది మహేంద్ర గారు గమనించినా తెలియనట్టే సైలెంట్ అయ్యారు. వెంటనే ఫోన్లో టైం చూసిన మేఘ 11 అవ్వడం చూసి కళ్ళు పెద్దవి చేసి సారీ డాడీ అంటూ మహేంద్రని హక్ చేసుకుంది. సారీ దేనికి బంగారం, ఇవాళ సండే, నీకెంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపో అంటున్నా మహేంద్ర మాటలను ఆపుతూ ఇవే నేర్పించండి మీ కూతురికి అంటూ కాఫీ తీసుకొని మేఘాకి ఇచ్చింది సుమ. ఇప్పుడు మన దగ్గర అయితే సరే, రేపు పెళ్ళయ్యాక కూడా ఇలానే ఉంటే మనల్నే అంటారు అనింది సుమ. దాంతో ఏంటి మమ్మీ కాఫీ టేస్ట్గా ఇచ్చి మాటలు చేదుగా మాట్లాడుతున్నావు అనింది మేఘ. దానికి మహేంద్ర గారు నవ్వుతూ
నా కూతుర్ని అచ్చం నాలాగా చూసుకునేవాడే వస్తాడు. నా బంగారం గురించి ఎప్పుడూ అలా మాట్లాడకు, తను మనకు ఎప్పుడూ మంచి పేరే తెస్తుంది అన్నాడు మహేంద్ర సీరియస్గా. దాంతో మేఘ, అమ్మ ఊరికే అలా అంటుందని తెలిసి కూడా సీరియస్ అవ్వకండి డాడీ అంటూ సుమకి బుగ్గపై ముద్దు పెట్టి, నీకు నటించడం రాదు మమ్మీ అని నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది. మహేంద్ర సుమతిని చూస్తుంటే సుమతి మూతి తిప్పుకొని కిందకు వెళ్ళిపోయింది. అది చూసి తల పట్టుకొని, దీనికి ఈ వయసులో అలగడం ఏంటో అని సుమా అని వెనకే పిలుస్తూ వెళ్ళాడు మహేంద్ర. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.